మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. గత 4 రోజులుగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు లేదా సిహెచ్ఓలు నిరవధిక సమ్మె చేస్తున్నారు జిల్లా కలెక్టరేట్ వద్ద. నిరవధిక సమ్మె చేయడానికి కారణం ఏంటి, వీళ్ళు ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు అన్న విషయాలను తెలుసుకోవడానికి MHPలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందామండి. అందరికీ నమస్కారం అండి. నేను చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ కల్పన నా పేరు. మేము ఇక్కడ గత 4 రోజులుగా నిరవధిక సమ్మె చేయడానికి కారణం ఏమంటే, మా న్యాయబద్ధమైన కోరికలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నామండి. అందులో మొదటిగా 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలని రెగ్యులర్ చేయాలి అని సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంది. దాన్ని స్టేట్ గవర్నమెంట్ అమలు పరచవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే 6 సంవత్సరాలుగా మేము ఏ విధమైన ఇంక్రిమెంటు లేకుండా మొదట ఏ జీతంకైతే జాయిన్ అయ్యామో అదే జీతంతో పనిచేస్తున్నామండి. మా గైడ్ లైన్స్ ప్రకారం ఉంది. పక్క స్టేట్స్లో కానీ రెగ్యులరైజ్ అనేది చేశారనమాట. కాబట్టి ఆ గైడ్ లైన్స్ నే ఏపీ గవర్నమెంట్ కానీ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నామండి. నమస్కారం, నా పేరు సి భానుప్రియ. యాదమరి పిహెసిలో కోనాపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో సిహెచ్ఓగా ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు మేము న్యాయబద్ధమైన కోరికలతో నిరవధిక సమ్మెను సోమవారం నుంచి ప్రారంభించాము. ఈరోజు 4వ రోజు. మేము ఏం కోరుకుంటున్నాము అంటే, శాలరీతో పాటుగా ఇన్సెంటివ్స్ వస్తున్నాయో వాటిని ప్రతి నెల వేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇంతకు ముందు మాకు శాలరీతో పాటుగా ఇన్సెంటివ్స్ వచ్చేది. మాకు 40,000 జీతం వస్తుంది అనే ఒక కారణంతో కమిషనర్ గారు వీళ్ళకి మళ్ళీ మేము ఎటువంటి ఇంక్రిమెంట్లు ఇవ్వమని చెప్పారు. కానీ మా అకౌంట్లో అయితే 40,000 రుకంగా అనేది జమ అవ్వడం లేదు. పని ఆధారిత ప్రోత్సాహాలుగా 15,000 ఏదైతే చెప్తున్నారో అది చాలా మందికి ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. కొంతమందికి 11,200, కొంతమందికి 7,500, కొంతమందికి 0 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కారణంతో మమ్మల్ని NHM హైక్ల నుంచి కూడా ఎక్స్క్లూడ్ చేశారు. సో మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇచ్చి పని ఆధారిత ప్రోత్సాహాలలో మేము ఏదైతే పని చేస్తున్నామో వాటిని మాత్రమే ఇంక్లూడ్ చేసి మాకుండేటటువంటి ఆర్థికపరమైన సమస్యల వల్ల మా న్యాయబద్ధమైన డిమాండ్స్ని వెంటనే ప్రభుత్వం వారు ఆమోదించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ రషీద్. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా PHC చెరుకువారిపల్లి కింద వచ్చే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ రాతివారిపల్లిలో పనిచేస్తున్నాను. ఎంప్లాయ్ అంటేనే మనం ముఖ్యంగా గమనించేది ఈపీఎఫ్ఓ అనేది మన వెనక జీవితానికి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఈపీఎఫ్ఓ అనేది ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ గత సంవత్సర కాలంగా ఈపీఎఫ్ఓని నిలిపివేయడం జరిగింది. ఎందుకు నిలిపివేశారు అనే దానికి ముఖ్యమైన కారణాలు తెలుపకపోగా ఎటువంటి సమాధానాలు లేకుండా ఉంది. మేము ఇప్పటికీ పలుమార్లు మా యొక్క ఈ ఈపీఎఫ్ఓకి సంబంధించిన పత్రాలు అన్నీ కమిషనర్ గారికి తపాలా ద్వారా తర్వాత ప్రత్యక్షంగాను పరోక్షంగాను చేర్చడం జరిగింది. సో దీని మీద చర్యలు ఏమైనా ఉంటే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దుర్గా ప్రసన్న. నేను జంగాలపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో MLHPగా వర్క్ చేస్తున్నాను. సో మేము 4 రోజులుగా ఈ నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నాము. న్యాయపరమైన డిమాండ్లు ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే మాకు మా డిమాండ్లను తీర్చాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఒకవేళ డిమాండ్లు కానీ పూర్తి చేయకపోతే మేము ఈ సమ్మెను మరింత ఉధృతం చేసి ముందుకెళ్తామని తెలియజేస్తున్నాము. వెంటనే మా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తమ వంతు అడుగుని ముందుకు వేయాలని కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారము. నా పేరు రేణుక. నేను నంజంపేట AAMలో వర్క్ చేస్తున్నాను. సోమల కింద వస్తుంది PHC. CHOగా జాయిన్ అయ్యి ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తవుతోంది. నేను జాయిన్ అయినప్పుడు మేము ఆల్రెడీ కొత్తగా చదువుకొని రాలేదండి. ఆల్రెడీ పేషెంట్ సైడ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చాము. మేము కొత్తగా చదువుకొని వచ్చింటే మాకు న్యాయాలు తెలియదని అనుకోవచ్చు. మేము ఆల్రెడీ జాబ్ చేసి దాన్ని వదులుకొని మేము మా కారణాల వల్ల కూడా కానీ మాకు ఇక్కడ అన్నిటికీ సౌకర్యాలు ఉంటుందనే ఉద్దేశంతోనే మేము డైరెక్ట్గా కూడా రాలేదండి. చదివి ఎగ్జామ్ రాసి మళ్ళీ కూడా మాకు CCH కోర్స్ అనేది సపరేట్గా పెట్టారు. దాంట్లో కూడా ఉత్తీర్ణత సాధించి ఈ జాబ్కి వచ్చాము. కానీ వచ్చినప్పుడు ఏమంటే మాకు 40,000 జీతం అని చెప్పి అన్నారండి. కానీ ఇంతవరకు అయితే మేము ఎవరు కూడా 40,000 జీతం అయితే తీసుకోలేదు. మాకు ఇన్సెంటివ్స్ అంటున్నారు. ఫస్ట్ ఇన్సెంటివ్స్ అనేది కరెక్ట్గా కూడా వేయడం లేదండి. 15,000 అన్నారు. ఇంతవరకు 15,000 కూడా ఎవరు తీసుకున్న దాఖలాలు అయితే లేదండి. ఫస్ట్ జీతం అయితే మాత్రం ఒక 23,000 అని చెప్పి అన్నారు. ఈపీఎఫ్ఓ కట్ అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఒక సంవత్సరం నుండి కూడా ఈపీఎఫ్ అనేది మాకు దాన్ని కట్ చేసుకోవడం లేదు. ఎందుకు కట్ చేసుకోవడం లేదండి, ఇది మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని.
ఈ చిన్న ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఈపీఎఫ్ అనేది కట్ చేశారు. అట్లాంటప్పుడు మేము ఎన్హెచ్ఎం కింద నేషనల్ హెల్త్ మిషన్ అనేది ఒక ట్రస్ట్ కదండి, ఆల్ ఓవర్ ఇండియా ట్రస్ట్ కదా, దాని కింద వర్క్ చేసే వాళ్ళను ఎందుకు ఈపీఎఫ్ఓ కట్ చేయలేదని మేము అడుగుతున్నామండి. అది ఇన్ని రోజులు కట్ చేసి ఇప్పుడు మాత్రమే ఎందుకు కట్ చేయడం లేదు, సొల్లులు అన్నీ చెప్తున్నారు కదా, దానికి కారణాలు అనేది కరెక్ట్గా మాకు చెప్పాలని మేము కోరుతున్నాము. దీంతో పాటు 23% హైక్ అనేది ఎన్హెచ్ఎంలో చాలా మందికి అన్ని క్యాడెట్స్కి ఇచ్చారు, మా క్యాడెట్ మాత్రమే ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారనేది మేము అడుగుతున్నారు. దీంట్లో వాళ్ళు చెప్పడం ఏమంటే 40,000 ఆల్రెడీ మీకు ఇస్తున్నామని చెప్పి అంటున్నారు. ఈ 40,000లో 23,000 అనేది శాలరీ, 25,000 అనేది శాలరీ అంటున్నారు, 15,000 అనేది ఇన్సెంటివ్స్ అంటున్నారు. మరి ఎన్హెచ్ఎం క్యాడర్లో అందరికీ కూడా 23% హైక్ చేసిన తర్వాత ఎవరికన్నా శాలరీ అనేది కట్ అవుతుందండి? ఎవరికి కట్ అవ్వడం లేదు. మరి ఇన్సెంటివ్ పేరుతో కట్ చేస్తున్నారు. ఎందుకు కట్ చేస్తున్నారు చెప్పండి? 23% హైక్ ఇచ్చిన తర్వాత అందరికీ కట్ చేయండి, మాకెందుకు కట్ చేస్తున్నారు అంటే అది శాలరీ కింద కాదనే కదా లెక్క. 15,000 అనేది శాలరీ కింద కాదని లెక్క కదా, 23,000 అనేది శాలరీ. మరి 40,000 అనేది ఎలా చెప్పగలుగుతున్నారు వాళ్ళు? దీన్ని కూడా మాకు క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే చాలా వరకు సెంటర్స్ కూడా లేని చోట ప్రజలకు సర్వీసెస్ ఇవ్వాలని చెప్పనేసి రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేటివి మేమే కట్టుకుంటున్నాం, వాటిని కూడా మాకు ఇవ్వాలి. శాలరీస్ కట్ చేసి, ఇంటెన్సివ్ కట్ చేసి మొత్తం అంతా కూడా మీరే భరించాలంటే అది కష్టం కదండి. ఎవరన్నా ఇది కూడా గుర్తించాలని కోరుకుంటున్నాము. అన్నీ పెరిగినా కూడా మా జీతం పెరగకపోవడం అనేది విచిత్రంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఇయర్లీ కానీ 5 years కానీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. మరి మాకు ఇంతవరకు ఇంక్రిమెంట్ కూడా లేదండి, అది కూడా గుర్తించాలని కోరుకుంటున్నాము. కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తించుకొని మా డిమాండ్స్, న్యాయమైన డిమాండ్స్ని తీర్చాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.